హాయ్ వియర్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు అదేవిధంగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పనులు కానీ ఎవరైతే విద్యార్థులు యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేసి మీరు ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ లేదా ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ మీరు సంపాదించి 2024 సంవత్సరంలో మీ యొక్క కలలను నిజం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క అనిల్ ట్యూషన్ అనే ఛానల్ని మిమ్మల్ని కంపల్సరీగా కోరుకుంటుంది. అదేవిధంగా మొట్టమొదటిసారి కనుక మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఉన్నది ఇంకా కేవలం 55 రోజులు మాత్రమే. ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇంకా కేవలం మనకి ఒక 55 రోజుల్లోనే మనకి యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీలో కనుక గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కనుక గ్రూప్ 2కి సంబంధించినంత వరకు తెలియకపోయినా సరే లేదా ఆల్రెడీ కనుక మీరు గ్రూప్ 2 విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి ప్రత్యేకించి మన ఛానల్లో పిన్ టు పిన్ పాయింట్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నా సొంత నోట్స్ ద్వారా నేను ఆల్రెడీ జాగ్రఫీకి సంబంధించినటువంటి 4 క్లాసుల వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీలో కనుక ఆ వీడియోస్ చూడకపోతే కనుక ముందు దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే నేను ఒక సిరీస్లో మన యొక్క జాగ్రఫీకి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఫస్ట్ 1, 2, 3, 4 అనే వీడియోస్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్గా ఈ యొక్క 5th వీడియో కూడా చూసినట్లయితే ఓల్డ్ జాగ్రఫీ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మీకంటే ఒక క్లారిటీ రావడంతో పాటు ప్రిలిమ్స్కి సంబంధించి మీకు ఎక్కువ మార్కులు వచ్చే విధంగానే నేను ఈ యొక్క నోట్స్ని అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క మనం జాగ్రఫీ యొక్క క్లాస్లో మనం దీవుల గురించి అంటే ఐలాండ్స్ గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద కనబడుతున్న లైక్ సింబల్ మీరు లైక్ చేయండి. ఈ విధంగా కనుక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే లేదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే వాటిలన్నిటిని కూడా నేను రిప్లై ఇస్తాను. సో ఈ యొక్క రానున్నటువంటి వచ్చేటువంటి యొక్క నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఐలాండ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుంటే ఈ యొక్క ఐలాండ్స్ టాపిక్ నుంచి మనకి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి 2 నుంచి 3 మార్కులు అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం అబ్జర్వ్ చేశాను. సో దీనికి సంబంధించి ప్రత్యేకించి ఈ యొక్క ఐలాండ్కి సంబంధించి వీడియో అనేది సపరేట్గా చేయడం గల కారణం ఏంటంటే కేవలం 2 మార్కులే కదా అని గ్రూప్ 2 విద్యార్థులు అనుకోవద్దు. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్లో ప్రతి మార్కు లేదా ఒక అర మార్కు కూడా మీ యొక్క పోస్ట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దీవులకు సంబంధించినటువంటి ఐలాండ్స్ సంబంధించినటువంటి టాపిక్ అనేది నేను ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ యొక్క ఐలాండ్స్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, 4 వైపులా వాటర్ ఉన్నటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే 4 వైపులా కనుక వాటర్ కనుక ఆవరించి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే దీవులు అంటారు. అంటే ఐలాండ్ చుట్టూరు ఏముంటాయంటే మనకి వాటర్ అనేది ఉంటుంది. సో ఐలాండ్ మీరు ఆల్రెడీ సినిమాల్లో లేదా వీడియోస్లో మీరు ఐలాండ్స్ చూసే ఉంటారు. ఈ ఐలాండ్ చుట్టూరు ఏంటంటే వాటర్ ఉంటుంది. అంటే 4 వైపులా కనుక వాటర్తో ఆవరించబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని దీవులు అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఐలాండ్స్ అంటారు. ఈ యొక్క ఐలాండ్స్ అనేవి మనకి 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ చూసినట్లయితే ఖండ సంబంధ దీవులు, దీని ఇంగ్లీష్లో కాంటినెంటల్ ఐలాండ్స్ అంటారు. ఈ యొక్క కాంటినెంటల్ ఐలాండ్స్ అంటే ఒకప్పుడు ఖండ భూభాగంలో ఉండి అంటే ఒకప్పుడు ఖండాలు ఏవైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి ఈ యొక్క కాంటినెంట్స్తో కలిపి ఉండి తర్వాత సపరేట్ అయినటువంటి ఏర్పడినటువంటి దీవులను ఏమంటారంటే ఖండ సంబంధ దీవులు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఖండంతో ఒకప్పుడు కలిసి ఉండి తర్వాత విడిపోయినటువంటి టాస్మానియా అనే ఒక దీవు అనేది ఏర్పడింది. ఇదేంటంటే కాంటినెంటల్ ఐలాండ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం వాల్కనిక్ ఐలాండ్స్, దీన్ని అగ్నిపర్వత దీవులు అంటారు. అంటే ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి అగ్నిపర్వతం అనేది బర్దలయ్యి భూపరితలం మీదకి చొచ్చుకొని రావడం వల్ల ఏర్పడే పర్వతాలను దీవులను ఏమంటారంటే అగ్నిపర్వత దీవులు అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జపనీస్ ఐలాండ్స్ అదేవిధంగా కురిల్ ఐలాండ్స్ అనేవి ఈ యొక్క వాల్కనిక్ ఐలాండ్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే కోరల్ ఐలాండ్స్ అంటారు. అంటే ఏంటంటే సముద్రాల్లో ఉన్నటువంటి జంతువులు లేదా మొక్కలు లేదా జంతువులకు సంబంధించిన అవశేషాలు కానీ అస్థిపంజరాలు కానీ వీటిలన్నిటితో కూడినటువంటి ప్రదేశం ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రదేశం ద్వారా ఏర్పడినటువంటి ఐలాండ్స్ని ఏమంటారంటే కోరల్ ఐలాండ్స్ అంటారు. ఈ యొక్క కోరల్ ఐలాండ్స్ని తెలుగులో మనం పగడపు దీవులు అని కూడా అంటాం. ఈ యొక్క పగడపు దీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పిట్టి ఐలాండ్స్, అంటే పిట్టి దీవులు అనేవి ఈ యొక్క కోరల్ ఐలాండ్స్కి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క దీవులు అనేవి ఏ విధంగా ఫామ్ అయ్యాయంటే
ఇండియన్ ప్లేట్ అదేవిధంగా యురేషియన్ ప్లేట్ అనేది కొలిజన్ జరిగినప్పుడు, అంటే ఇండియన్ ప్లేట్ అదేవిధంగా యురేషియన్ ప్లేట్ అనేది ఢీ కొట్టినప్పుడు మనకి యొక్క మెయిన్గా ఈ యొక్క ఐలాండ్స్ అనేవి ఫామ్ అయ్యని చెప్పుకోవచ్చు. సో ఈ ఐలాండ్స్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అండమాన్ నికోబార్ దీవులు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్ని ఎమరాల్డ్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు చూసినట్లయితే మనం అండమాన్ దీవులు మనకి 325 ఉన్నాయి, నికోబార్లో మనకి 247 దీవులు ఉన్నాయి. సో మొత్తంగా కలిపి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు 572 దీవులు మనకి ఉన్నాయి. సో ఈ యొక్క 572 పీపుల్లో కేవలం 37 దీవుల్లో మాత్రమే ప్రజలు ప్రస్తుతం వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇక అండమాన్ చూసినట్లయితే అండమాన్ నికోబార్ని నార్త్గా ఉన్నటువంటి దీవులను ఏమంటారంటే అండమాన్ దీవులు అంటారు. సౌత్గా ఉన్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో వాటిలో నికోబార్ దీవులు అంటారు. సో ఈ యొక్క అండమాన్ నికోబార్ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులను మనకి ఎక్కువగా చూసినట్లయితే ఇవి కేవలం హిందూ మహాసముద్రంలోనే వ్యాపించి ఉన్నాయి. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి మనం వీటిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. అవేంటంటే నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, అదేవిధంగా సౌత్ అండమాన్. అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఈ విధంగా దీవులుగా ఉన్నప్పుడు వీటిని కనుక సపరేట్ చేసి చూసినట్లయితే మనం నార్త్ సైడ్ ఉన్న వాటిని నార్త్ అండమాన్ అని, మధ్యలో ఉన్న వాటిని మిడిల్ అండమాన్ అని, దక్షిణంగా ఉన్న వాటిని సౌత్ అండమాన్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క నార్త్ అండమాన్లో ఏంటంటే నార్కొండం అనేది అగ్నిపర్వతం అనేది మనకి యొక్క నార్త్ అండమాన్ దీవుల్లో ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కనో బ్యారన్ ఐలాండ్కి సంబంధించినటువంటి ఒక అగ్నిపర్వత దీవి అనేది మనకి ఈ యొక్క మిడిల్ అండమాన్లో మనకి ఉంది. అదేవిధంగా వైశాల్యం పరంగా చూసినట్లయితే ఈ యొక్క ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో వైశాల్యం పరంగా చూస్తే కనుక పెద్ద దీవి ఏదంటే కనుక మనకి మధ్య అండమాన్ లేదా మిడిల్ అండమాన్. అందుకే మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే వైశాల్య పరంగా ఎక్కువగా కలిగినటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి దీవులు అని ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏమవుతుందంటే మనకి మిడిల్ అండమాన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ అండమాన్లో మనకి నార్కొండం అగ్నిపర్వత దీవి ఉంది. మిడిల్ అండమాన్లో మనకి బ్యారన్ ఐలాండ్ అనే ఒక ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నటువంటి ఐలాండ్ ఉంది. అదేవిధంగా సౌత్ అండమాన్లో మనకి వాల్కనోస్ ఐలాండ్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి శిఖరం ఏదని చూసినట్లయితే శాడిల్ పీక్ అంటారు. ఈ యొక్క శాడిల్ పీక్ అనేది మనకి నార్త్ అండమాన్లో ఉంది. దీని యొక్క హైట్ చూసినట్లయితే 731 మీటర్లు. అదేవిధంగా నికోబార్ దీవుల్లో కనుక హైయెస్ట్ పాయింట్ ఏదని చూసినట్లయితే మౌంట్ తిల్లూర్ అనే ఒక శిఖరం అనేది మనకి నికోబార్ దీవుల్లో మనకి ఎత్తైనటువంటి శిఖరం అనమాట. సో నెక్స్ట్ మనం నికోబార్ దీవుల్ని కూడా ఏ విధంగానైతే అండమాన్ దీవుల్ని 3 విధాలుగా విభజించాము, అదేవిధంగా నికోబార్ దీవులను కూడా కార్ నికోబార్, అదేవిధంగా లిటిల్ నికోబార్, అదేవిధంగా గ్రేట్ నికోబార్ అనే ఈ విధంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు మనకి 10 డిగ్రీల ఛానల్ అనేది వేరు చేస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను బిట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి. సో ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ పార్కులు ఏంటంటే క్యాంబెల్ పార్క్, అదేవిధంగా గలతియా నేషనల్ పార్క్స్. అంటే ఈ యొక్క అండమాన్ దీవుల్లో మనకి నేషనల్ పార్క్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ యొక్క నేషనల్ పార్క్స్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటంటే క్యాంబెల్ నేషనల్ పార్క్, అదేవిధంగా గలతియా నేషనల్ పార్క్ అనేవి మనకి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి జ్యుడిషియరీ అనేది కోల్కతా కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల క్యాపిటల్ అనేది పోర్ట్ బ్లేర్. ఈ యొక్క పోర్ట్ బ్లేర్ అనేది దక్షిణ అండమాన్లో ఉంది. అసలు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోర్టు ఉండాలి అని సూచించే ఒక ఆర్టికల్ ఏంటంటే మనకి పాలిటీ ప్రకారం 214వ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు ఉండాలి. అదే రూల్ ప్రకారం ఇక్కడ కూడా మనకి అండమాన్ నికోబార్ దీవులు కూడా కోల్కతా ఒక కోర్టు అనేది జ్యుడిషియరీ కింద వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు చూసినట్లయితే ఎక్కువగా హిందూ ప్రజలు ఇక్కడ, అంటే హిందూ మతానికి చెందినటువంటి ప్రజలు దాదాపుగా 70% ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. తర్వాత క్రిస్టియానిటీ అనేది ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా మాట్లాడే భాష ఏదని చూసినట్లయితే బెంగాల్ అనేది ఎక్కువగా మాట్లాడతారు. అదేవిధంగా ఒక గిరిజన తెగ సెంటిలీనిస్ అనే ఒక గిరిజన తెగ కూడా ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా నివసించడం జరుగుతుంది. దీని యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్ అనేది సౌత్ అండమాన్లో ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో నెక్స్ట్ అలాగే డార్మెంట్ వాల్కనో అనేది ఎక్కడ ఉందని ఇచ్చినట్లయితే మనకి నార్కొండం ఐలాండ్లో మనకి యొక్క డార్మెంట్ వాల్కనో అనేది నార్కొండం ఐలాండ్లో ఉంది. అదేవిధంగా ఈ సౌత్ బటన్ నేషనల్ పార్క్, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్మాల్ నేషనల్ పార్క్ ఏదని చూసినట్లయితే సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఈ యొక్క సౌత్ బటన్ నేషనల్ పార్క్ అనేది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అదేవిధంగా 2018లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నటువంటి 3 ఐలాండ్స్ పేర్లను మార్పు చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మనకి రాస్ ఐలాండ్ పేరుని మనకి సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ కింద, అదేవిధంగా నీల్ ద్వీప్ ఐలాండ్ని షాహీ ద్వీప్ ఐలాండ్ కింద, అదేవిధంగా హ్యావలాక్ ఐలాండ్ని స్వరాజ్ ద్వీప్ ఐలాండ్ కింద మన ప్రధానమంత్రి గారు 2018లో వీటి యొక్క పేర్లని మార్చడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పేర్లు ఏ విధంగా ఐలాండ్స్ పేరుని మార్చారని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా ఒకసారి విద్యార్థులు గుర్తుంచుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో దక్షిణాన ఉన్నటువంటి పాయింట్ అనేది ఇందిరా పాయింట్ అనేది ఎక్కడ ఉందంటే గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఏ రోజున అవతరణ దినోత్సవం జరుపుకుంటారంటే 1956 నవంబర్ 1న మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో 1956 నవంబర్ 1న. అదేవిధంగా
మన ఇండియన్ యూనిటరీలో ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్ని 1956 నవంబర్ 1న కలిపారు కాబట్టి ఆ రోజున వీళ్ళ యొక్క 1956 నవంబర్ 1న వీళ్ళు యూనియన్ టెరిటరీలు కలిపిన దినోత్సవం సందర్భంగా అండమాన్ నికోబార్ల డే కింద దేని జరుపుకుంటారని అడిగితే మనకి 1956 నవంబర్ 1. అదేవిధంగా ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఒక జైలు అనేది వెరీ ఫేమస్. అదేంటంటే బ్లాక్ వాటర్ జైలు అంటారు. ఈ యొక్క బ్లాక్ వాటర్ జైలు అనేది ఎక్కడుందంటే సెల్యులాల్ జైలు అంటారు దీన్నే. ఇది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అదేవిధంగా అడవుల పరంగా చూసినట్లయితే 86% అడవులు అనేవి మనకి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. వైశాల్యం పరంగా చూసినట్లయితే దాదాపు 8,300 కిలోమీటర్ల వైశాల్యంతో మనకి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ మనకి 9 నేషనల్ పార్కులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా 96 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఒక లోక్సభ సీట్ అనేది అండమాన్ నికోబార్ దీవులు కేటాయించడం జరిగింది. రాజ్యసభ సీట్లు చూసినట్లయితే ఏమీ లేవు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో కనుక పెద్ద దీవి ఏదో చూసినట్లయితే మనం హ్యావ్లాక్ దీవి, అదేవిధంగా ఇక్కడ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, అదేవిధంగా కోకా అనే దీవి అనేది యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఉన్నప్పటికీ ఇది ఏ దేశం నియంత్రణలో ఉండదని చూసినట్లయితే మనం మయన్మార్ దేశంలో ఈ యొక్క కోకా అనే దీవి అనేది మనకి నియంత్రణలో ఉంది. అదేవిధంగా డంకన్ ప్యాసేజ్ అనేది మనకి దక్షిణ అండమాన్ అదేవిధంగా లిటిల్ అండమాన్ వేరు చేసే ప్యాసేజ్ ఏదంటే మనకి డంకన్ ప్యాసేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు అనేవి మనకి 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క 6 డిగ్రీల ఛానల్ అనేది మనకి గ్రేట్ నికోబార్ దీవుల్ని అదేవిధంగా సుమిత్రా ఐలాండ్స్ అంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి దీవుల్ని వేరు చేసి ఛానల్ ఏది అంటే మనకి 6 డిగ్రీల ఛానల్ అనేది వేరు చేస్తుంది. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి సునామీ వచ్చినటువంటి రోజు ఏది అంటే 26 డిసెంబర్ 2004లో మనకి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి సునామీ అనేది వచ్చింది. అదేవిధంగా ఓంజ్ అనే ఒక గిరిజన తెగ వాళ్ళు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారంటే ఈ యొక్క లిటిల్ అండమాన్ అనే దీవుల్లో ఈ యొక్క గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మన లక్షద్వీపుల గురించి. ఈ యొక్క లక్షద్వీపులు అనేవి మనకి అరేబియా సముద్రంలో ఉన్నాయి. మొత్తం ఈ యొక్క లక్షద్వీపులు అనేవి మనకి 36 దీవులు అనేవి ఈ యొక్క లక్షద్వీపులు ఉన్నాయి. ఈ యొక్క లక్షద్వీపుల మీనింగ్ ఏంటంటే 1,00,000 ఐలాండ్స్ అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఈ యొక్క లక్షద్వీపులకు సంబంధించి జ్యుడిషియరీ చూసినట్లయితే మనం కేరళ కోర్టు పరిధిలో ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి కవరత్తి. మ్యాక్సిమం ఏంటంటే ఉన్నటువంటి యొక్క 36 దీవుల్లో కేవలం 10 దీవుల్లో మాత్రమే జనసంచారం ఉంది. ఈ యొక్క 10 దీవుల జనసంచారం కలిపి కేవలం 65,000 మాత్రమే. ఎక్కువ ఇక్కడ ముస్లిం వర్గానికి చెందినటువంటి ప్రజలు అంటే సున్నీ వర్గానికి చెందినటువంటి ముస్లిమ్స్ ప్రజలు ఎక్కువగా దాదాపుగా 93% ప్రజలు ఇక్కడ నివసించడం జరుగుతుంది. ఈ యొక్క లక్షద్వీపులో మేజర్ పంట చూసినట్లయితే మనం కోకోనట్ పంట అంటే కొబ్బరి పంట అనేది ఇక్కడ ఎక్కువగా పండించడం జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి కోకోనట్ ఆయిల్స్ ప్రధానంగా ఉన్నటువంటి బ్రాండెడ్ కోకోనట్ ఆయిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ యొక్క లక్షద్వీపుల నుంచే మనకి రావడం జరుగుతుంది. సో ఏ విధంగానైతే అండమాన్ నికోబార్ దీవుల అవతరణ దినోత్సవం 1 నవంబర్ 1956 జరుపుకుంటున్నారో అదేవిధంగా లక్షద్వీపులు కూడా 1 నవంబర్ 1956 కింద జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లక్షద్వీపులో ఉన్నటువంటి దీవుల్లో ఫేమస్ ఏదని చూసినట్లయితే మనం మినికాయ్ దీవి అదేవిధంగా బిత్రా దీవి అమిని దీవి అనేవి మనకి ఒక ముఖ్యమైనటువంటి దీవులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 9 డిగ్రీ ఛానల్ అనేది మనకి లక్షద్వీపులను అదేవిధంగా మినికాయ్ దీవుల్ని వేరు చేసే ఛానల్ ఏదని చూసినట్లయితే మనకి 9 డిగ్రీ ఛానల్. మన 10 డిగ్రీ ఛానల్ చూసినట్లయితే కనుక అండమాన్ దీవుల్ని అదేవిధంగా నికోబార్ దీవుల్ని వేరు చేసే ఛానల్ మనకి 10 డిగ్రీ ఛానల్ అయితే 9 డిగ్రీ ఛానల్ అనేది మనకి లక్షద్వీపులను అదేవిధంగా మినికాయ్ దీవుల్ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లక్షద్వీపులు ఎక్కువగా అటాల్స్ అని ఉంటాయి. ఈ యొక్క అటాల్స్ అంటే ఏంటంటే ఈ విధంగా సర్క్యులర్ షేప్లో గుండ్రంగా ఉన్నటువంటి వాటర్గా ఉన్నటువంటి ప్రదేశాలను అక్కడక్కడ ఈ విధంగా గుండ్రంగా వ్యాపించి ఉంటాయి. వీటిని ఏమంటారంటే అటాల్స్ అంటారు. ఈ యొక్క అటాల్స్ అనేవి మనకి దాదాపుగా 12 వరకు ఈ యొక్క లక్షద్వీపుల్లో వ్యాపించి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లక్షద్వీపుల మీనింగ్ ఆల్రెడీ చెప్పాను 1,00,000 ఐలాండ్స్ అంటారు. సో ఈ యొక్క లక్షద్వీపులో కార్డమమ్ ఐలాండ్ మనం కడ్మట్ ఐలాండ్ పేరు కింద పిలవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఏ భాష మాట్లాడతారంటే లక్షద్వీపులో మలయాళ భాష ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడ కేవలం ఒక జిల్లా మాత్రమే మనకు ఉంది. ఈ యొక్క లక్షద్వీపులో ఉన్నటువంటి పెద్ద దీవి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్టూడెంట్స్ అందరూ కూడా మినికాయ్ దీవి అని పెడతారు కానీ కాదు. లక్షద్వీపులో ఉన్నటువంటి పెద్ద సిటీ కానీ పెద్ద దీవి కానీ ఏదైనా ఎగ్జామ్ అడిగినట్లయితే ఆండ్రాయిడ్ అనే దీవి అని మనకి లక్షద్వీపులో పెద్ద దీవి. అదేవిధంగా ఈ యొక్క లక్షద్వీపుల రాష్ట్ర పక్షి ఏదని చూసినట్లయితే మనకి బ్రౌన్ నాడి. అదేవిధంగా రాష్ట్ర చెట్టు చూసినట్లయితే ఇంకా బ్రెడ్ ఫ్రూట్. ఈ యొక్క లక్షద్వీపులని మనకి విస్తరణ పరంగా 32.6762 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు ఏ విధంగా అయితే లోక్సభ సీట్ ఒకటి ఉందో అదేవిధంగా ఇక లక్షద్వీపుల్లో కూడా లోక్సభ సీట్ ఒకటి, రాజ్యసభకు సంబంధించి ఎటువంటి సీటు కూడా మనకి కేటాయించడం జరగలేదు. సో ఈ విధంగా బిట్స్ వైజ్ కనుక మీరు కనుక ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల గురించి అదేవిధంగా లక్షద్వీపుల గురించి కనుక మీరు చదువుకున్నట్లయితే దాదాపు ఎటువంటి బిట్ ఇచ్చినా సరే మీరు ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల గురించి లేదా దీవుల గురించి మీరు బిట్స్ అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి అండమాన్ నికోబార్ దీవులు అదేవిధంగా లక్షద్వీపులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ నేను ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి నదీ వ్యవస్థ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంతవరకు కనుక మీరు కనుక మన వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫీడ్బ్యాక్ అనేది మీ యొక్క కామెంట్ రూపంలో ఇవ్వండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.